హాయ్ హలో వన్ మోర్ మినీ బ్లాగ్. సో మేమైతే ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా ఆస్థానాకైతే వచ్చేసామండి. ఎందుకంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా ఇలా ఆస్థానకు వస్తే మంచిదని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామండి. సో నేను గురువారం పూజ చేసుకుంటాను కదండి, అంటే దువా చేసుకుంటాను కదా, అదైతే నియాజీ ఆస్థాన్ అదేనండి. ఛోటే ఆఖా అంటామండి. మొహమ్మద్ ప్రవక్త యొక్క మనవడు ఇమాం హుసేన్ యొక్క తమ్ముడండి ఈయన. సో వీళ్ళు వచ్చి మాకు ఇమాం అండి, అల్లా కాదు ఇమామ్. సో ఈయననైతే మేము బాగా నమ్ముతామండి. సో నేనైతే ఈ ఆస్థానానికి వచ్చేసానండి. చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా చెప్పనండి. చుట్టాల్లో కూర్చుని చిట్ చాటింగ్ చేసి టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇక్కడికి వచ్చి ఇలా ప్రశాంతంగా కూర్చుంటే నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే అక్కడ కూర్చుంటే మనకు వచ్చేది ఏమి ఉండదండి, సోది తప్ప. వాళ్ళు చెప్పే మాటలు వినాలి, ఏమైనా కామెడీలు చేస్తే మన మీద చేస్తారు కామెడీలు, నవ్వుకుంటారు, ఏదో ఒకటి ఉంటుందండి. అది మీ అందరికీ తెలుసు, చుట్టాలంటేనే అంత కదా. సో అక్కడ కూర్చునే కన్నా ఇక్కడ ముందర ఎందుకు రాలేదు నేను అనుకున్నానండి. నిజంగా అంత ప్రశాంతత వచ్చిందండి. నాకేమున్నాయి కోరికలు అన్నీ చెప్పుకున్నానండి. నిజంగా మీ అందరికి కూడా అనిపిస్తుంటుందండి. మీరే చెప్పండి, ఒక ఫ్రెండ్కి కానీ ఒక చుట్టాలు కానీ మనం ఏదైనా చెప్తే వాళ్ళు 2 రోజులు వింటారు, మూడో రోజు మమ్మల్ని బ్యాక్ బిచ్చింగ్ చేసి చిట్ చాటింగ్ చేసుకుని బ్యాక్ బిచ్చింగ్ చేసి నవ్వుకుంటారు. సో దేవుడి దగ్గర అలా ఉండదండి. మనం దేవుడికి ఏమైనా చెప్పుకుంటే ఆయన అన్ని తీరుస్తారండి, అన్ని కోరికలు తీరుస్తారు. ఆయనకి మన బాధలు చెప్పుకుంటే ఎవ్వరికి ఏం వెళ్ళవండి, ఆయన దగ్గరే ఉంటాయి, ఆయనే పూర్తి చేస్తారండి. మనకి ఏమైనా బాధలు ఉంటే అవన్నీ తీరుస్తారు. సో నేనైతే ఇక్కడికి వస్తే నాకు చాలా ప్రశాంతత అనిపించిందండి. నిజంగా చెప్పనా గైస్, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశానండి. ఎవరైనా బ్యాక్ బిచ్చింగ్లు చేసి నవ్వుకోవడమే తప్ప ఎవరెవరి గురించి మంచిగా ఆలోచించరండి. మనం ఒక డ్రెస్ వేసుకుంటే మంచిగా ఉన్నా నవ్వుకుంటారు, మంచిగా లేకున్నా నవ్వుకుంటారు. డబ్బున్న వాళ్ళ దగ్గర అయితే ఈగల్లాగా వాళ్తుంటారు, డబ్బు లేని వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఎవ్వరూ రారండి. అవన్నీ చిన్నప్పటి నుంచి చూసి చూసి చిరాకు వచ్చేసింది. దట్టు చుట్టాలు అయితే చాలా చూశానండి ఇలాంటి. ఏంటంటే ఒకరి గురించి ఒకరు చిట్ చాటింగ్లు చేసుకోవడాలు, నవ్వుకోవడాలు, బ్యాక్ బిచ్చింగ్లు చేసుకోవడాలు, ఇవే గొడవలు, తలపోట్లు, చిరాకులు. ఒక 5 నిమిషాలు నలుగురిలో కూర్చున్నామంటే హ్యాపీనెస్ ఏమి ఉండదండి, తలపోటు తప్ప. సో నాకు అక్కడైతే చిరాకు వచ్చేసింది, చెప్తున్నాను కదండి. అక్కడ నుంచి నేనైతే నిజంగా ఆస్థానానికి వచ్చి కూర్చున్నాను, లేదో ప్రశాంతత అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. నాకున్న కోరికలన్నీ చెప్పుకున్నాను, ఆయనే తీరుస్తారండి అల్హమ్దులిల్లా. సో నాకు ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది. మన గురించి ఎవరైనా బ్యాడ్గా చెప్పుకుంటే దేవుడు వాళ్ళని చూసుకుంటారండి, మనం భయపడక్కర్లేదు. మన గురించి ఎంత చెడ్డగా చెప్పుకున్నా, ఎంత మంచిగా చెప్పుకున్నా ఏమి మనకి ఉరిగేదేమి ఉండదండి. చెడ్డగా చెప్పుకున్నారనుకోండి, దేవుడు వాళ్ళనే చూసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే మనం బాగుపడుతున్నామన్నా చూడలేరండి, అది కూడా కుళ్ళుకుంటారు. సో నేను అక్కడ నుంచి అయితే ఆస్థానం నుంచి ఇంటికైతే వచ్చేసానండి. ఇది నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్